శాంతి భద్రతలను కాపాడి ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులే కొన్నిసార్లు రాక్షసంగా వ్యవహరిస్తే, అమాయకులైన ప్రజల ప్రాణాలు తీసేస్తే న్యాయస్థానం ఊరుకుంటుందా? చట్టాలు, రాజ్యాంగం వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడైనా శిక్ష పడుతుందని చెప్పడానికి మంచి ఉదాహరణ తమిళనాడులో జరిగిన ఘటన. 9 మంది పోలీసులకు ఒకేసారి మదురై కోర్టు మరణశిక్ష విధించింది. న్యాయ చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి కేసు నమోదవ్వలేదు. ఇకపై నమోదవుతుందేమో అని కూడా అనుకోలేం. ఎందుకంటే ఈ కేసు అంత సంచలనం. అసలేం జరిగిందంటే, తమిళనాడు తూతుకుడిలో జైరాజ్ బెన్నిక్స్ అనే తండ్రి కొడుకులు మొబైల్ షాప్ నడుపుకునేవారు. కరోనా లాక్డౌన్ టైంలో రూల్స్ను వ్యతిరేకించి షాప్ ఓపెన్ చేసి ఉంచారనే నెపంతో 2020 జూన్ 19న సత్తాన్కులం పోలీస్ స్టేషన్ పోలీసులు తండ్రి కొడుకులను అరెస్ట్ చేశారు. షాకింగ్ విషయం ఏమిటంటే, 23వ తేదీన తండ్రి కొడుకులు ఇద్దరూ అనుమానాస్పదంగా లాకప్లో మృతి చెందారు. పోలీసులు వారిని కొట్టి చంపారని కుటుంబ సభ్యులు 10 మంది పోలీసులపై కేసు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించింది. అదే స్టేషన్లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన సాక్ష్యం, తండ్రి కొడుకులు లాకప్లో ఉన్నప్పుడు సీసీ ఫుటేజ్ మాయమవడం, సాక్షులను తారుమారు చేయడం, ఇలా అనేక అంశాలను పరిశీలించిన సిబిసిఐడి కోర్టుకు తగిన ఆధారాలను అప్పగించింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన మదురై కోర్టు ఆ 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులకు 1,40,00,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.